హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో మామిడికాయ పప్పుని ఎంత టేస్టీగా విక్గా ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తుంటారు మామిడికాయ పప్పు. నేనైతే ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ఇంకా చాలా త్వరగా అయిపోతుంది. అది ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం రండి. ఒక కుక్కర్లో 1 కప్పు కందిపప్పు తీసుకున్నానండి. 1 లేదా 2 సార్లు శుభ్రంగా కడిగేసి పెట్టేసుకొని వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకొని ఉంచుకోండి. నానబెట్టుకోవటం వల్ల పప్పు అనేది త్వరగా ఉడుకుద్ది. ఒక మీడియం సైజు చిన్న మామిడికాయ ఒకటి తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నేనైతే పైన తొక్క అయితే తీయలేదండి, మీకు కావాలంటే తీసేసేయండి. ఈ విధంగా మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఒక 4 లేదా 5 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోండి. 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక చిన్న సైజు ఉల్లిపాయను కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ కారం, కొంచెం వాటర్ వేసుకోండి. 1 కప్పు కందిపప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది పప్పు ఉడకటానికి. కుక్కర్ మీద మూత పెట్టేసుకొని ఒక 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు పప్పును బాగా ఉడికించుకోండి. 4 విజిల్స్ వచ్చాక ప్రెషర్ పోయాక మూత తీసి చూసుకోండి. పప్పు బాగా ఉడికిపోయింది కదా. బాగా పప్పు గుత్తితోటి ఈ విధంగా బాగా మెత్తగా మెదిపేసుకోండి. తర్వాత ఈ పప్పుకి పోపు పెట్టేసుకుందాం. ఒక కడాయిలో 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక మీడియం సైజు ఆనియన్, ఒక 2 ఎండుమిర్చిని కూడా చుంచుకొని వేసుకోండి. అవి ఫ్రై అయిపోయాక కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకుని కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. తర్వాత మెది పెట్టుకున్న ఈ పప్పు ఉంది కదా, ఆ పప్పు మొత్తాన్ని పోపులో వేసేసుకోండి. పప్పు బాగా గట్టిగా ఉంది కదా, కొంచెం వాటర్ కూడా దాంట్లో తొలిపేసి వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి. మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. వాటర్ అయితే చూసుకొని వేసుకోండి. మీకు పలుచగా కావాలనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం తగ్గించేసి వేసుకోండి. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను 1.5 స్పూన్ వేసానండి. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 పొంగు వచ్చే వరకు ఉడికించుకోండి. మూత తీసి చూసుకొని ఒకసారి కలిపేసుకోండి. మొత్తాన్ని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. అంతే, రెడీ అయిపోయినట్లే మామిడికాయ పప్పు. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.